నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. మీరు కనుక ప్రభుత్వానికి లేఖ రాయదలుచుకుంటే ఏ సమస్య మీద లేఖ రాస్తారండి? ఉద్యోగాలు రావట్లేదు, ఇంకా ఇస్తామని ఎవరు ఇస్తలేరు. రైతులకు కూడా హామీలు ఇచ్చిండు, అన్నీ ఆగిపోయినాయి. అట్లనే అవి కూడా రైతులే కూడా తీరిస్తే బాగుంటుంది. అదే కోరుకుంటున్నాం. ఇంకేమైనా ఉన్నా? ఇంకేముందండి, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామంటున్నారు కానీ ఇంకా ఎవరు ఇవ్వట్లేదు. అది కూడా ఇస్తే పేదోళ్ళకు మంచిది. అన్నీ అట్లనే పాడైపోతున్నాయి. అట్లా రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ప్రభుత్వానికి మీరు కనుక లేఖ రాయదలుచుకుంటే ఏ సమస్య మీద లేఖ రాస్తారండి? మెయిన్ ట్రాఫిక్ అండి. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి వస్తాము, కూకట్పల్లి నుంచి మేము స్టార్ట్ అవుతాము. బాగా హెవీ ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. అది కంట్రోల్ కూడా ఏంటంటే చాలా తక్కువ. అది ఎక్కడైనా స్టాగ్నెంట్ అయిపోతే మధ్యలో చాలా టైం అయిపోతుంది మాకు. మెయిన్ అదిను రెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే డ్రైన్స్ బాగా ఇదైపోతున్నాయి. ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఆ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లేదు. అదొకటి ప్రాబ్లం రైనీ సీజన్లో మెయిన్ ఈ టూ. నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ప్రభుత్వానికి కనుక మీరు లేఖ రాయదలుచుకుంటే ఏ సమస్య మీద లేఖ రాస్తారండి? ప్రతి దాని మీద రాయాలి బ్రో, ఏం బాగాలేదు. ఏం బాగాలేదు. బెటర్ నాట్, నో కమెంట్స్, బెటర్ నాట్ టు టాక్. నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ప్రభుత్వానికి మీరు లేఖ రాయదలుచుకుంటే ఏ సమస్య గురించి లేఖ రాస్తారండి? అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు ఇంతకుముందుకున్న పాలన కన్నా ఇప్పుడు 100% బెస్ట్ ఇది మనకు కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తులు కట్టుకుంటూ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. మీరు ప్రభుత్వానికి కనుక లేఖ రాయదలుచుకుంటే ఏ సమస్య గురించి లేఖ రాస్తారండి? హైదరాబాద్ అయితే ట్రాఫిక్ కాస్త కంట్రోల్ చేస్తే చాలు, ఇంకా అంతకుమించి ఏం లేదు. హైడ్రా ఓన్లీ చిన్న పీపుల్ కాకుండా పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తే బాగుంటుంది. చాలా సార్లు చూశాను పర్సనల్గా. హైడ్రా ఓన్లీ ఎవరైతే చేయలేరు వాళ్ళ పేద మధ్య తరగతి వాళ్ళకే ఉంది, కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసుకున్నట్టు వదిలేస్తున్నాం. సో మేబీ ఇంకొద్దిగా హైడ్రా మీద దృష్టి పెట్టే బాగుంది. మేబీ అదొక మంచి కాజ్ హైడ్రా అనేది, బట్ అది కొంతమందికే వర్తిస్తుంది. అందరికీ ఈక్వల్గా ఒక లైన్ మీద వెళ్తే బాగుండేది. అదే ఇక్కడ చూసిన వాళ్ళు హైడ్రా ఒకటే ఫస్ట్లో బాగా ఇబ్బంది అనిపించింది. అంటే విజువల్స్ ఇబ్బంది అనిపించింది. ఎవరైతే ఏం చేయలేరో వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉన్నట్లు ఉంది, అంతే. నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ప్రభుత్వానికి కనుక మీరు లేఖ రాయదలుచుకుంటే ఏ సమస్య మీద లేఖ రాస్తారండి? మెయిన్ ట్రాఫిక్, మేజర్ హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య ఉంది. ఇంకా గ్రీనరీ లేదు. మెయిన్ లాట్ ఆఫ్ మెట్రో వర్క్ వల్ల మనకు చాలా చెట్లన్నీ కొట్టేశారు. సో మళ్ళీ వాటిని రీప్లాంటేషన్ చేస్తే బాగుంటుంది. సో హ్యూమిడిటీ పెరుగుతుంది కదా, సమ్మర్ వస్తుంది, ఇప్పుడు హ్యూమిడిటీ చాలా పెరిగింది కదా. రీప్లాంటేషన్ చేస్తే బాగుంటుంది ఎవ్రీ ఇయర్. నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ప్రభుత్వానికి మీరు ఏదైనా లేఖ రాయాలనుకుంటే ఏ సమస్య గురించి మీరు లేఖ రాస్తారండి? మోర్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. మీరు ప్రభుత్వానికి లేఖ రాయాలనుకుంటే ఏ సమస్య మీద లేఖ రాస్తారండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి పర్లేదు, చాలా బాగానే ఉంది. కాకపోతే ఆ ఇల్లులు పడగొట్టేసేది ఒక స్కీమ్ తీసుకొచ్చారు కదా, అది చాలామంది పేద కుటుంబం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మేబీ తను అది ఒకటి చేయకుండా ఉంటే చాలా మంచిదని చాలామంది కోరుకుంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వానికి మేము దానికి లేఖగా రాసి పంపించాలనుకుంటున్నాము. నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. మీరు ప్రభుత్వానికి ఏదైనా లేఖ రాయదలుచుకుంటే ఏ సమస్య మీద మీరు లేఖ రాస్తారండి? ప్రజెంట్ అయితే చాలా సమస్యలే ఉన్నాయి ఇక్కడ. ట్రాఫిక్ అసలు కంట్రోలే లేదు. తర్వాత ఈ ఆటో డ్రైవర్లు కానీ ఇంత చాలా దారుణంగా ఎలా పడతారో పోయిస్తుంది. అదొకటి ఫుడ్ క్వాలిటీ ఒకటి అంత క్వాలిటీ లేదు ఎక్కడ బయట చూసినా సరే. అప్పుడే రైడ్స్ జరిగాయి కానీ అంత ఎఫెక్టివ్గా లేవు. స్టిల్ జనాలు ఎలా పడితే అలా తింటున్నారు. నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ప్రభుత్వానికి మీరు ఏదైనా లేఖ రాయదలుచుకుంటే ఏ సమస్య మీద లేఖ రాస్తారండి? రోడ్స్ బాగు చేయాలని. ట్రాఫిక్ మెయిన్. ఇక్కడ యశోద దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ కొంచెం క్లియరెన్స్ చేయాలి. అక్కడే మాకు ఒక 1/2 అవర్ పడుతుంది డైలీ. అది ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లం. ఇంకేమైనా ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి, లిస్ట్ పెద్దదే, కానీ ఇప్పుడు ఇది ఒక్కటే కొడుతుంది. వాటర్ గురించి మెయిన్ అయితే వాటర్ ప్రాబ్లం ఉంది తెలంగాణలో. అయితే ట్రాఫిక్ ఇష్యూస్ మేజర్గా ఉన్నాయి. లైక్
అన్నోన్ ప్లేసెస్లో లైక్ ట్రాఫిక్ ఈ ప్లేసెస్లో మెయిన్ వెళ్ళాలి వెళ్ళకూడదు అనే ప్లేసెస్లో స్టాప్ చేస్తున్నారు. వాళ్ళందరూ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పెడితే బెటర్. ఇంకేమైనా ఉన్నాయండి? వాటర్ ఇష్యూస్ మెయిన్ ఉన్నాయి, వాటర్ ఇష్యూస్, ట్రాఫిక్. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. ప్రభుత్వానికి మీరు కనుక లేఖ రాయదలుచుకుంటే ఏ సమస్య మీద లేఖ రాస్తారండి? ఆలోచించాల్సింది, ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆలోచించాల్సింది, ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ట్రాఫిక్ ఇస్ ద మెయిన్. సో దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇన్ ఎంటైర్ ఇండియా వీఆర్ సీయింగ్ దట్ మెయిన్. సో మేబీ ట్రాఫిక్ రూల్స్ నీడ్స్ టు బి చేంజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే అంబులెన్స్ వచ్చినా కానీ నో వన్ ఈజ్ డీవియేటింగ్ ఫ్రమ్, అంటే అది వస్తున్నా కానీ ఎక్కడికి కదలట్లేదు. మేబీ వాళ్ళకు ఒక సపరేట్ రోడ్ అనేది లేకపోతే అలా ఉండాలి. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. అండ్ ఆల్సో దట్స్ మెయిన్. అదే ఇంకేమైనా ఉన్నాయి? ఇంకా అంటే చాలా ఉన్నాయి, కాకపోతే మీరు సడన్గా అడిగేసరికి నా మైండ్లో ఇప్పుడు రన్ అవ్వట్లేదు. నమస్కారం అండి, మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. మీరు ప్రభుత్వానికి కనుక లేఖ రాయదలుచుకుంటే ఏ సమస్య మీద లేఖ రాస్తారండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైఓవర్స్ బిల్డ్ చేసినా కూడా ట్రాఫిక్ అవ్వడం అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. వన్ పాయింట్ అది. ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జామినేషన్ అయినా స్టూడెంట్స్కి ఏమైనా జరిగిన ఆ రోజుకి ట్రాఫిక్ పోలీస్ అనేటిది కంట్రోల్ చేయకపోవడం అనేది చూస్తూ ఉన్నాను. చాలాసార్లు జరిగింది. బికాజ్ ఐ ట్రావెల్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 22 kilometers ఫ్రమ్ హియర్. అది యూజువల్గా 1 hour కంటే ఎక్కువ పడదు. బట్ ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ అవుతాయో, ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అయినా కానీ అండ్ ఏదైనా కాలేజ్ ఎగ్జామినేషన్స్ అయినా కానీ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చూడలేదు నాకు. సో దానివల్ల ఇట్ ఈస్ లీడింగ్ టు మోర్ టైమ్ అండ్ ప్రొడక్టివిటీ అనేది ఒక రోజులో ఎంత అవుతుందో అది కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. నాట్ ఓన్లీ ఇన్ వర్క్ బట్ ఆల్సో ఎవ్రీవేర్ త్రూ అవుట్ ద హోల్ డే.